స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 అవర్స్ అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నవ్వుతూ డాన్స్ చేసే అమ్ములు వెనకాల కన్నీటి గాథ ఉందా అంటే ఏం చెప్తారు మీరు? ఇంట్లో సిలిండర్ అయిపోతే నా బండి మీద సిలిండర్ పెట్టుకొని నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో చాలా మంది కూడా వాళ్ళ టాలెంట్ ని రకరకాలుగా బయట పెడుతున్నారు. దానికి సోషల్ మీడియా అనేది చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందులో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా మంది కూడా ఎంతో మంది తమకున్న టాలెంట్ ను బయట పెడుతూ ఎన్నో రకాలుగా వాళ్ళ లైఫ్ లో ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ గోల్ ను రీచ్ అవుతున్నారు. అందులో భాగంగానే ఇన్స్టాగ్రామ్ లో ఎవరైతే సోషల్ మీడియా ఎవరు ఫేమస్ ఉంటారో కరీంనగర్ లో వారిని బయటకు తీసే ప్రయత్నమే భాగంగా సుమన్ టీవీ అందరినీ కూడా ఇంటర్వ్యూ చేస్తుంది. ప్రస్తుతం నేను కరీంనగర్ లోని కట్టరాంపూర్ లో ఉన్నాను. ఇక్కడ ఒక మహిళ హౌస్ వైఫ్ ఇంట్లో పని చేస్తూనే తనకున్న టాలెంట్ తో ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ చేస్తూ రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ సంపాదించుకొని బాగా ట్రెండింగ్ గా మారింది కరీంనగర్ లో మహిళ. ఒకసారి ఆ మహిళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా ఆమెకు గుర్తింపు లభించింది. అదేవిధంగా వెబ్ సిరీస్ లాంటి దాంట్లో కూడా ఆమెకు పాత్రలు వస్తున్నాయి, ఛాన్సెస్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అవన్నీ విషయం మనం అడుగుతాం. తను లైఫ్ లో ఇలాంటి నవ్వుకుంటూ జాయ్ఫుల్ గా కనిపించే ఈ రీల్స్ వెనకాల కన్నీటి గాథ కూడా ఉందంట ఆ మహిళకు. అమ్ముల్ పిఎస్పికే. ఆ పిఎస్పికే అంటే పవన్ కళ్యాణ్ కల్ట్ అభిమాని, వీర అభిమాని. లైఫ్ లో ఇన్స్పిరేషన్ గా తీసుకొని లైఫ్ ను ముందుకు సాగిస్తున్నట్టుగా చెప్తుంది మహిళ. ఒకసారి మనం అమ్ముల్ పిఎస్పికే గారితో మాట్లాడదాం. నమస్కారం అండి. అసలు అమ్ముల్ పిఎస్పికే మామూలుగా అసలు మీరు ఒరిజినల్ పేరేంటి అసలు? అనిత. అనిత. సో మరి అమ్ములు ఏంటి? అమ్ములు అంటే మా మమ్మీ చిన్నప్పటి నుంచి అమ్ములు అమ్ములని నేమ్ పెట్టేసుకుంటే మనం అట్లనే కంటిన్యూ అయిపోయింది నేను. సో చాలా వరకు అమ్ములు అని తెలుసు, అనిత అని ఎవరికి తెలియదు. సో అమ్మ పెట్టిన పేరు, ముద్దు పేరు మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇన్స్టాగ్రామ్ లో అంతా అమ్ము అంతే. ఓకే. అసలు ఈ డాన్స్ అంటే మీకు ఎప్పుడు ఇష్టం కలిగింది? డాన్స్ బాగా ఇన్స్టాగ్రామ్ లో మీరు చూసాను వీడియోస్ లో డాన్స్ తీస్తున్నారు. అసలు మీకు డాన్స్ అంటే ఎప్పుడు ఇష్టం కలిగింది? చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మూవీస్ లో సాంగ్స్ వస్తే కంటిన్యూ చూసి ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తాను. కానీ అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి మా ఏజ్ లో అప్పుడు బయటికి ఏం ఎక్స్పోజ్ చేయలేకపోయినా అంతే. ఓకే. సో అప్పటి నుండే మీకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది. అంటే ఏదైనా చిన్నప్పుడు ఏమైనా అనుకున్నారా నీ సినిమాలోకి వెళ్ళాలి, డాన్స్ చేయాలి, నాకు ఒక ఫేమస్ ఫేజ్ రావాలని ఏమైనా ఆలోచన ఉండే? అప్పుడు ఏం ఆలోచన లేదు. బట్ ఈ డాన్స్ మాత్రం చేయాలి, అందరికి తెలియాలి నాకు టాలెంట్ ఉంది, ఒక డాన్స్ అనేది నాకు పిచ్చి ఉంది అనేది అట్లా ఆలోచించదాన్ని. కానీ మూవీస్ లకి వెళ్ళాలి అలానే అట్లా ఎప్పుడు థింక్ చేయలేదు. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు? రీల్స్ అంటే యాక్చువల్ అంత ముందు టిక్ టాక్ ఉన్నప్పుడు నేను చాలా చేసిన, అంటే కామెడీ వీడియోస్ బాగా చేసిన, బాగా మూవ్ అయినా. బట్ ఏంటంటే మధ్యలో బ్రేక్ ఇచ్చేసిన, మ్యారేజ్ తర్వాత బ్రేక్ ఇచ్చేసి. సో బ్యాన్ చేసిన తర్వాత ఇంకా మేము దాని జోలికి పోలేదు నేను. అందులో ఫేమస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు. ఇప్పుడు నేను ఏంటంటే మధ్యలో బ్రేక్ చేసి ఇప్పుడు వచ్చిన, నేను అంటే న్యూగా వచ్చిన. బట్ అట్లయినా మనం ఫాలోవర్స్ అయితే సంపాదించుకున్నాం. ఇప్పటికైతే ఫాలోవర్స్ అయితే ఓకే. అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అంటే ఏమేమి చేస్తారు మీరు మామూలుగా? అంటే యాక్చువల్ డాన్స్ చాలా ఇష్టం, డాన్స్ బాగా ఇంట్రెస్ట్. అండ్ ఒకప్పుడు డైలాగ్స్ కూడా చెప్పినా, ఇప్పుడు డైలాగ్స్ ఏం లేవు, డాన్స్ అయితే కంపల్సరీ చేస్తున్నా. డాన్స్ బాగా ఇష్టం, డాన్సే డాన్స్. ఎప్పుడైనా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారా? డాన్స్ పైన ఫ్రెండ్ పెళ్లిలో ఇచ్చిన, ఫస్ట్ లాస్ట్ అంటే ఇక అదే. అంటే స్కూల్ కాలేజ్ లో ఫస్ట్ డాన్స్ లో, బట్ బయట అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్ ఫస్ట్ పర్ఫార్మెన్స్, అదే లాస్ట్ పర్ఫార్మెన్స్. ఇక అది అయిపోయినాక మ్యారేజ్ అయిపోయింది నాకు. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీకు ఫాలోవర్స్ కంటే ఎక్కువ వ్యూవర్షిప్ బాగుంది, చాలా వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చాలా గుర్తింపు వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో? అంటే చాలా హ్యాపీగా ఉంది. అదే నేను కూడా నేను ఏందనేది కొంచెం బయట సొసైటీకి తెలిసింది, టాలెంట్ కూడా తెలుస్తుంది. ఇక నాకు చాలా సంతోషం. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది ఇన్స్టాగ్రామ్? అంటే కొంతమంది ఏంటంటే ఎందుకు అవసరమా అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అసలు మీకు ఇన్స్టాగ్రామ్ లో మీరు రీల్స్ చేస్తా అంటే మీ ఇంట్లో ఎలా సపోర్ట్ ఉండేది? అంటే మమ్మీ చిన్నప్పటి నుంచే సపోర్ట్, చాలా వరకు డాన్స్ చేసిన సపోర్ట్ చేస్తది.
మ్యారేజ్ తర్వాత ఇక అన్ని బ్రేక్ అయినాయి. Hmm. తర్వాత కొంచెం బాగా రిక్వెస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఓకే. ఇన్స్టాగ్రామ్ లో ఎలా ఉంటుందంటే అమ్ములు గారు, ఫేమస్ కోసం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళు ఉంటారు, టైం పాస్ కాక చేస్తా ఉంటారు, టైం పాస్ కాక చేస్తుంటారు. ఇంకొందంటే వాళ్ళు చేస్తున్నారు మేము కూడా అని కొంతమంది చేస్తుంటారు. కొంతమంది దీని వల్ల ఇన్కమ్ సంపాదించుకోవాలని ప్రమోషన్ చేసుకుంటాను అనే వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో మీది ఏ కేటగిరీ? యాక్చువల్ నేను టైం పాస్ కానీ ఏం లేదు. ఫస్ట్ థింగ్ మన టాలెంట్ బయటికి సొసైటీకి తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఇన్స్టాగ్రామ్ చేయబట్టి మంచి ఇన్కమ్ కూడా ఉంటది మనకి. అంటే బ్లాగ్స్ చేసుకున్నా, యూట్యూబ్ బ్లాగ్స్ చేసుకున్నా, పెయిడ్ ప్రమోషన్స్ చేసుకున్నా మనకి ఫ్యూచర్ కూడా బాగుంటది. అంటే హౌస్ వైఫ్ కి ఏం చెయ్యదు అంటే ఇది చేసుకోవచ్చు. రీల్స్ టాలెంట్ ఉపయోగించుకోవచ్చు అండ్ మనీ సంపాదించుకోవచ్చు. సోషల్ మీడియాని ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. టైం పాస్ కి అయితే లేదు, నేనైతే టైం పాస్ చేయట్లేదు. నాకు ఇంకొంచెం మూవ్ ఆన్ అకౌంట్ అయిన తర్వాత నేనైతే ఇన్కమ్ కోసం పెయిడ్ ప్రమోషన్స్ దీనికోసమే సంపాదించుకోవాలనే థాట్ తోనే నేను ఇళ్ళకి వచ్చి మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించుకోవడం. అంటే చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనగానే వీళ్ళకి పని పాట లేదు, ఇవి అవసరమా అని చాలా మంది అంటూ ఉంటారు, కామెంట్స్ కూడా పెడుతుంటారు. నేను టైం పాస్ కోసం కాదు, నేను నా ఒక హౌస్ వైఫ్ గా నేను ఏం చేయలేకపోతున్నాను. సో ఈ విధంగా రీల్స్ చేసుకుంటూ పోతే, ప్రమోషన్ చేసుకుంటూ అలా కూడా ఇన్కమ్ సంపాదించుకునే ఆలోచన చాలా మందికి తెలియదు. మీరు అది చెప్పారు. సో అలాంటి వరకు మీరు ఏం చెప్తారు? ఇన్స్టాగ్రామ్ టైం పాస్ అని కాదండి, చాలా వరకు ఇప్పుడు నేను చూసిన వరకు చాలా మంది కి ఇన్కమ్ అనేది ఒకటి ఉంది. ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి ఫాలోవర్స్ పెంచుకొని అయ్యి టైం పాస్ చేసే వాళ్ళు టైం పాస్ కున్నారు. అట్లానే ఏం లేదు, అందరికి ఇన్కమ్ ఉంది ఇందులో. ఇన్స్టాగ్రామ్ అనేది ఫస్ట్ ఇన్కమ్ అంతే. ఇప్పుడు చూసేటోళ్ళు టైం పాస్ లేకంటే వాస్తవానికి నేను కూడా స్టార్టింగ్ లో రీల్స్ చేయముందులే చేద్దాం అన్నట్టు మేము టిక్ టాక్ చేసినప్పుడు, కానీ అది వీడియో షూట్ చేస్తే మేము ఎంత కష్టపడతాం ఏంది అనేది మాకు తెలుస్తుంది. బట్ టైం పాస్ అది ఇది అనేసి అయితే ఏం లేదు. నేనైతే ఖచ్చితంగా ఇన్కమ్ కోసమే అండ్ దాన్ని ఉపయోగించుకోవచ్చు మనం కూడా. ఎవరైనా ఇప్పుడు హౌస్ వైఫ్ ఎవరైనా కానీ మీకు కూడా చెప్తున్నాను, ఇంట్లో ఉండి ఏం ఇన్కమ్ లేదు, జాబ్ చేయాలి, నెలకు 10-15 వేలు అట్లా ఏం లేదు. మీరు కొంచెం అన్ని పక్కకు పెట్టి పబ్లిక్ గురించి పక్కకు పెట్టేసాల 100 మాట్లాడతారు. మనకేంది మన బాధ, మన పెయిన్ మనకి తెలుసు. ఇన్కమ్ ఎట్లా అనేది ఇట్లాంటి సోషల్ మీడియా అయితే మనం ఫేమస్ కావచ్చు, ఫాలోవర్స్ పెంచుకోవచ్చు, ఆన్లైన్ బిజినెస్ చేయొచ్చు, ఏదైనా ఈవెన్ ఇన్స్టాగ్రామ్ తో ఏదైనా చేయొచ్చు. మంచికి అయితే ఏదైనా చేయొచ్చు. అలా కామెంట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కామెంట్ అంటే కొంతమంది ఎలా అంటే అండి, మంచి చేసినా కూడా దానికి కింద నెగటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. పెట్టిరు అంటే నీకు అవసరమా, మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు, మీ హస్బెండ్ కు చూపియాలి నీ అందం బయట పబ్లిక్ గా. యాక్చువల్లీ నేనైతే అంత బ్యాడ్ గా అయితే నా వీడియోస్ ఏం లేవు. ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్స్ ఇస్తున్నారు. ఆ ఇచ్చిన వాళ్ళు వాస్తవానికి వాళ్ళకి పని పట్టలేదు, మాకు కాదు. ఎందుకంటే వాళ్ళు పని లేక వచ్చిన వీడియోస్ కి కామెంట్స్ పెట్టి అవతల వాళ్ళు హట్ అవుతారు అని ఆలోచించకుండా కామెంట్స్ పెట్టుడు వాళ్ళది మిస్టేక్, మాదేం లేదు. బట్ టైం పాస్ అనేది లేదు. దాని వెనక ఎంత కష్టం ఉంటది, ఎంత ఫేస్ చేస్తాం అనేది నేను నేను లైవ్ లో చూసుకుంటున్నా కాబట్టి. సో ఎవరిని కూడా అంత ఈజీగా అనొద్దు, ఫస్ట్ మాట్లాడొద్దు అంతే, హట్ చేయొద్దు. మరి ప్రమోషన్ స్టార్ట్ అయినా చేస్తున్నారు? ప్రమోషన్స్ వచ్చినాయి బట్ జెన్యున్ గా ఉంటే చేద్దామని చూస్తున్నా. ఆన్లైన్ ప్రమోషన్స్ వస్తున్నాయి కానీ మనం గుడ్డిగా మనల్ని నమ్మి ఫాలోవర్స్ ని తీసుకుంటారు కాబట్టి అట్లా చెయ్యొద్దు. మనం లైవ్ లో చూసి ఆ ప్రొడక్ట్ ఓకే అనిపిస్తే మనం సేల్ చేస్తే అది మనకి బాగుంటది, వాళ్ళకి బాగుంటుంది. ఇప్పుడు మనల్ని నమ్మి తీసినాక వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఇట్లా పెయిడ్ ప్రమోషన్ చేసినావు, చెత్తగా ఉన్నది, నేను నమ్మి మన పేరు ఖరాబ్ అవుతుంది అక్కడ. ఓకే. వెబ్ సిరీస్ లో అవకాశం వచ్చింది అన్నట్టుగా అంటున్నారు. వచ్చింది కానీ ఫస్ట్ టైం కదా, కొంచెం నాకే కంఫర్టబుల్ గా అనిపించలేదు. సో నేను కొంచెం టైం తీసుకొని చేస్తా అని ఆపేసిన. వెబ్ సిరీస్ అండ్ ఫోక్ సాంగ్స్ కూడా ఛాన్సెస్ వచ్చినాయి, చాలా వచ్చినాయి, కౌంటింగ్ అనేది ఏం లేదు. బట్ నేను ఎవరికి ఇంకా ఓకే చెప్పలేదు. కొంచెం నేను ఇంకా కొంచెం డేర్ చేయాలి అనేది ఆలోచిస్తున్నా అంతే. ఓకే. ఇంత జాయ్ఫుల్ గా, ఇంత ఎంజాయ్ఫుల్ గా నవ్వుతూ డాన్స్ చేసే అమ్ములు వెనకాల కన్నీటి గాథ ఉందా అంటే ఏం చెప్తారు మీరు? ఏదైనా ఉందా అంటే? ఉంది అంటే అందరికీ ఉంటాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫస్ట్, అండ్ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ ఉంటాడు, వేరే కంట్రీలో జాబ్ తను. నేను ఇప్పుడు అబ్బాయి పని అమ్మాయి పని నేనే చేసుకోవాలి. అంటే ఇంట్లో పని చేసుకోవాలి, బాబు క్యారీ చేసుకోవాలి, బయట పని అన్ని కంప్లీట్ చేయాలి. అండ్ ఒక్కొక్కసారి ఎవరినైనా హెల్ప్ అడుగుదామంటే బట్ కాదు, ఎవరిని హెల్ప్ అడిగినా కూడా వేరే అమ్మాయి హెల్ప్ అడిగితే ఎట్లుంటది బయట సొసైటీ మనకు తెలుసు. నేను అవన్నీ అన్ని ఫేస్ చేసిన. అని ఒక్కొక్కసారి ఇంట్లో సిలిండర్ అయిపోతే నా బండి మీద సిలిండర్ పెట్టుకొని ఇక్కడ మన కరీంనగర్
చెల్మేడ ఆనందరావు హాస్పిటల్ కాడ గోదాం ఉంటది, అక్కడికి వెళ్ళి ఎంత ఎండలుగా వెళ్ళిపోయి సిలిండర్ తెచ్చుకున్న డేస్ ఉన్నాయి నాకు. నేను ప్రతి ఒక్కటి అనుభవించి ఇక్కడికి వచ్చిన ఇప్పుడు. ఓకే, హస్బెండ్ ఇక్కడ ఉండరు, బాబుని చూసుకోవాలి, అమ్మ సిక్, అమ్మ నాన్న ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళందరినీ చూసుకుంటూ ఆ బాబుని చూసుకుంటూ ఏ కష్టం ఏం వచ్చినా కూడా ఏం పని ఉన్నా కూడా రైస్ బ్యాగ్ అయినా సిలిండర్ అయినా ఏది వెళ్ళాలని కూడా ఈ మహిళనే బయటికి వెళ్ళి అన్ని తెచ్చుకొని చేసుకోవాల్సి వస్తుంది. మరి వెబ్ సిరీస్ ఎందుకు చేయలేదు, భయపడ్డారా, లేదు ఎందుకు వెళ్ళలేదు ఫస్ట్? అంటే అక్కడ ఫస్ట్ టైం కదా నేను కెమెరా ముందుకి అంత డేర్ చేసి పోలేదు. ఇప్పటి వరకు రీల్స్ గానీ ఇవి గానీ మా ఇంట్లో వాళ్ళు, ముందు బ్రదర్ అండ్ ఇప్పుడు ఎవ్వరు లేరు. ప్రెసెంట్ అయితే మా తమ్ముడు వాళ్ళ భార్య మరదలు తీస్తుంది. యాక్చువల్లీ కెమెరా మెయిన్ కాదు, కెమెరా ఉమెన్ తను. అంటే ఇప్పుడు మీరు చేసే వీడియోస్ అన్ని ఒక లేడీకి ఇస్తుందా? రీల్స్ ఇట్లా తీయాలి, ఈ షార్ట్ ఇట్లా తీయాలని నేర్పించేసి తను తీస్తుంది. నేను ఎడిటింగ్, కంప్లీట్ ఎడిటింగ్ నేను, ఎవరు కూడా ఇందులో హ్యాండ్ లేదు. ఫస్ట్ మా బ్రదర్ ఉండే, సో తన స్టడీస్ మీద హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మా మరదలకి మొత్తం వర్క్ నేర్పించేసిన, ఇట్లా చేసుకోవాలి ఇట్లా అని చెప్పిన. సో తను కూడా ఎడ్యుకేషన్ కాదు, 10th వరకే చదువుకుంది, పల్లెటూరు అమ్మాయి. చూస్తే అమ్మాయికి నా లెక్క ఉంటది కానీ మస్తు క్యాచ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా ఈజీగా క్యాచ్ చేసేస్తాను. మీరు తీసే వీడియోస్ అన్ని తనే చేసేది? మొత్తం తానే, ఎడిటింగ్ మీరే? ఎడిటింగ్ నేనే, బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరి హెల్ప్ అడిగినా, అడిగితే కూడా ఎట్లా అన్నారంటే సిస్టర్ అని మాట్లాడినోళ్ళు కూడా వీడియోస్ చేయడానికి పిలిస్తే ఆ మమ్మల్ని బ్రదర్ అని విలువకు నువ్వు, అట్లా కూడా అన్నారా? మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు అని తెలిసినా కూడా ఏజ్ సంబంధం లేకుండా కూడా వల్గర్ గా చూసిన వాళ్ళు ఉన్నారు, వల్గర్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో అది చేపట్టి కూడా నేను ఇన్స్టాగ్రామ్ ని కొంచెం లైట్ తీసుకున్నా. బట్ అసలు మొగోళ్ళు ఉంటేనే మనకి వర్క్ అవుతుందా అంటే లేడీస్ కూడా తీస్తున్నారు కదా ఇప్పుడు, కెమెరాలు పట్టుకొని వీడియోస్ తీస్తున్నారు, ఈవెంట్స్ చేస్తున్నారు, అన్నిట్లలా ఉన్నారు. ఎందుకనేసి మా ఇంట్లో మరదలు, ఇంట్లో హౌస్ వైఫ్ తను కూడా, తను చేస్తుంది. పిల్లలు స్కూల్ పంపినాక వీక్లీ 2 times అట్లా రమ్మని ఒకరోజు షూట్ పెట్టుకుంటాను. ఒకరోజు షూట్ పెట్టుకున్నాక తను వచ్చి తీసేసి వెళ్తుంది ఈవినింగ్ వరకు. నేను మళ్ళీ ఆ మిగిలిన ఆ వీడియోస్ ని పోస్ట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకుని పోస్ట్ చేసుకోవడం నేను చేసుకున్నాను. ఇప్పటికైతే కంప్లీట్ గా నాకు ఎవరు అవసరం లేదు, ఇప్పుడు కంప్లీట్ ఎవరు అవసరం లేదు, తను ఒకటి మనకి సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా ఎవరితో నాకు పని లేదు. బంధువుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది బంధువులు ఎలా ఉంటారంటే, ఫ్రెండ్స్ లో కావచ్చు, బంధువులు కావచ్చు, అవసరమా ఎందుకు ఇదంతా అన్నట్టుగా కొంచెం ఎటకారంగా మాట్లాడుతుంటారు. అప్పుడు మీకు ఎదురైంది అలా? అంటారు. ఎట్లా అంటే మ్యారేజ్ చేసుకున్నది, బాబున్నాడు, హస్బెండ్ ఇక్కడ ఉన్నాడు, అవసరమా అది ఒక్కతే ఇట్లా లైఫ్ లీడ్ చేసుకోవడం అవసరం, ఇదంతా అలా ఎందుకు వీడియోస్ చేసుడు, ఎందుకు డాన్సులు చేసుడు, చిన్న పిల్లనా అది ఇదని మాట్లాడారు. దగ్గర వాళ్ళే, బాగా లాంగ్ కూడా కాదు, దగ్గర వాళ్ళే. అండ్ ఏదైనా చిన్నగా వాళ్ళ మూమెంట్, ఏదైనా సాంగ్ తగ్గట్టు మనం అలా ఉంటాం, అలా ఎక్స్పోజ్ అని ఏమి ఉండదు. అట్లా కనిపించిన కూడా ఆ పాట చూడు, అలాంటి వరకు మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం ఇక అంతే, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మనం పట్టించుకోవద్దు, మన పని మనం చేసుకుంటూ మనం. ఇప్పుడు మన పెయిన్ మనకు తెలుసు, మనం ఇక్కడ ఎట్లా బతుకుతున్నాం, ఏం తింటున్నాం, మనకి అసలు ఎట్లా ఉంది, ఫైనాన్షియల్ ఎట్లున్నాం, మనం ఏదైతే ఒక బ్రాండ్ అవుతాం ఇక్కడ, మన బ్రాండ్ కావాలంతే, అంతేగాని వెనక ఎవరో మాట్లాడుతున్నారు అవన్నీ పట్టించుకోవద్దు. అదే వారి బాధ కూడా అదే కావచ్చు, మీరు బ్రాండ్ అవుతున్నారు, ఫేమస్ అవుతున్నారు కావచ్చు. అసలు నేను చెప్తున్నా, మా ఫ్రెండ్ సర్కిల్ నే, తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, మన ముందు మన రకం మాట్లాడి ఇంకా వేరే మాట్లాడి చాలా ప్రాబ్లమ్స్ నన్ను ఇన్వాల్వ్ చేసారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇక తట్టుకోలేకపోతున్నారు. ఫేమస్ సరికి ఎవరు ఎంత కుళ్ళుకున్నా, ఏది ఉన్నా, పర్ఫెక్ట్ ఉన్నా, దేవుడు నాకు సపోర్ట్ ఉన్నాడు. సో ఎవరు ఏం చేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, ఎవరేం కుళ్ళుకున్నా, యాక్చువల్ వాళ్ళు తిట్టుకున్నా, నన్ను కుళ్ళుకున్నా వాళ్ళ ఆశీర్వాదాలని ఫీల్ అయిపోతా. ఇది అమ్ముల్ పిఎస్పీకే ఏంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీరు? పిచ్చి. ఎందుకు, ఎప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఇష్టం? ఎప్పటి నుంచి అంటే నాకు 4th క్లాస్ నుంచి బద్రి మూవీ వచ్చింది. బద్రి మూవీ నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. యాక్చువల్ మా ఇంట్లో మా బాబాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మా డాడీ చిరంజీవి ఫ్యాన్, మా మమ్మీ మా డాడీ చిరంజీవి ఫ్యాన్, మా బాబాయ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మొత్తం మెగా ఫ్యామిలీ అంతా, మొత్తం మెగా ఫ్యామిలీ. సో నాకు అప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి బద్రి మూవీ నుంచి స్టార్ట్. ఇక పిచ్చి, ఎందుకంటే అది ఎందుకు అడిక్ట్ అయిపోయినా నేను కూడా తెలియదు. ఇంకా తన పర్సనల్, ఆయన పర్సనల్ లైఫ్ చూసినా కదా నేను కూడా, తను ఎట్లా ఉంటాడు మన పబ్లిక్ తోనే, అవి చూసినాక ఇంకా కనెక్ట్ అయిపోయినా. సో రీసెంట్ గా కూడా ఇప్పుడు ఈ జనసేన పార్టీ పెట్టినప్పుడు కరీంనగర్ వచ్చిండు ఆయన, జస్ట్ ఒక
ఇంతే ఈ గ్యాప్ లో మేము మిస్ అయిపోయినా ఆహా. నువ్వు వెళ్ళనివ్వలే కలుద్దామని వెళ్ళి రాలేదు. వెళ్ళిరా వాళ్ళు లేడీ కానిస్టేబుల్స్ ఆపేసిరు మేడం మేము అయిపోయిన ఆయన మీటింగ్ అయిపోయినాక మేమే కల్పిస్తాం అనేసిరు ఒక జస్ట్ 1 minute నాకు టైం ఇస్తే నా డ్రీమ్ అయిపోతుండే యాక్చువల్ నా డ్రీమ్ పవన్ కళ్యాణ్ కలవాలని అసలు కలవాలి ఆయన కలవకుండా అసలు డ్రీమ్ అది లైఫ్ అంబిషన్ పవన్ కళ్యాణ్ కలిసి అంటారు అంటే నీకెందుకు పవన్ కళ్యాణ్ కలుసుడు అది ఆయన ఏం చేసిండు అని ఆయన గురించి కూడా మాట్లాడారు వాళ్ళందరికి ఒకటే సమాధానం ఇప్పుడు సీఎం అయిపోయిండు డిప్యూటీ సీఎం సో మీ లైఫ్ లో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా యాక్చువల్ ఏంటంటే తను 10 years కష్టపడ్డాడు పాలిటిక్స్ లో మోహన్ గౌడ్ ఎంత కష్టం వచ్చినా అండ్ ఆయన అనుకున్న ఆస్తులు కానీ అన్ని పోయినా కూడా ఆయన నిలబడ్డాడు గట్టిగా. సో ఇప్పుడు నాకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినా నేను ఆయన గురించి ఫస్ట్ థింక్ చేస్తా. అంటే ఆయన వీడియో చూసి నాకు ఆటోమేటిక్ గా ఇంకా గట్టిగా మాట్లాడాలి ఇంకా గట్టిగా మోహన్ కావాలి ఇట్లా భయపడద్దు అనేది మైండ్ వస్తుంది ఆటోమేటిక్ వస్తాయి. నా వీడియో చూసినామంటే అది బాడీ వైబ్రేషన్ వస్తుంది. ఇంకా అమ్మాయి అబ్బాయి ఫ్యాన్ అని అక్కడ ఏం లేదు. అంటే అమ్మాయి ఫ్యాన్ ఏంది పవన్ కళ్యాణ్ అట్లా ఏం లేదు. చాలా మంది అంటారు పవన్ కళ్యాణ్ కి ఎక్కువ అబ్బాయిలే ఉంటారు అమ్మాయిలు ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారని బయట మహేష్ బాబుకి ప్రభాస్ కి ఎక్కువ ఉంటారు పవన్ కళ్యాణ్ తక్కువ అబ్బాయిలు ఎక్కువ ఉంటారని అంటారు. కానీ నేను మిమ్మల్ని చూసాక కల్ట్ ఫ్యాన్ మీరు ఎందుకంటే మీరు ఒక ఇన్స్టాగ్రామ్ పేరే మీరు అమ్ముల్ పిఎస్పి అని పెట్టుకున్నారు అంటే ఎంత కల్ట్ అభిమానం మీకు అర్థమైపోతుంది. జెన్యూన్ గా ఒక మనిషిని ఉన్నవాడు లేనివాడు అని చూడకుండా దగ్గర తీసుకునేది పవన్ కళ్యాణ్ సార్ గారు ఒక్కరు మాత్రమే. సో ఆయన పర్సనల్ లైఫ్ కూడా ఏంటంటే తన కింద ఉండే వాళ్ళకి కూడా తన వచ్చే ఇన్కమ్ తక్కువ తను పెట్టే ఖర్చు ఎక్కువ. సో నేను అవన్నీ చూసి తనకి ఇంకా బాగా అడిక్ట్ అయిపోయినా అన్నట్టు. ఓకే ఓకే చెప్పండి అమ్ముల్ గారు మీరు టార్గెట్ ఎంత పెట్టుకున్నారు మీరు ఫాలోవర్స్? టార్గెట్ అని ఏం లేదు టార్గెట్ అని ఏం పెట్టుకోలేదు యాక్చువల్లీ అది మోహన్ అయితేనే ఉంటది. టార్గెట్ కంటే ఇంపార్టెంట్ ఫాలోవర్స్. యాక్చువల్ ఫాలోవర్స్ కి చాలా థ్యాంక్స్ ఆయన సపోర్ట్ బాగా చేస్తున్నారు. అండ్ నా ఫాలోవర్స్ అయితే ఇప్పటి వరకు బ్యాడ్ కామెంట్స్ అనేది 1% ఉంటది 99% నాకు మంచి కామెంట్స్ ఇస్తారు సపోర్ట్ కూడా బాగా చేస్తున్నారు. టార్గెట్ అని ఏం లేదు కానీ ఫాలోవర్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఇన్కమ్ అనేది పెయిడ్ ప్రమోషన్స్ కానీ అది కూడా నేను జెన్యున్ గా చేస్తాను. ఆన్లైన్ ని తీసుకొని వాళ్ళని చీట్ చేసి నేను ఏదో సంపాదించే థాట్ లేదు. ఆ థాట్ ఉంటే ఇప్పటికే చాలా ప్రమోషన్స్ వచ్చినాయి. నేను చేయను జెన్యున్ గా మన లోకల్ కరీంనగర్ లో ఏమైనా జెన్యున్ గా వచ్చినాయి చేస్తా. అండ్ ఆన్లైన్ హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా అవి జెన్యున్ కదా నేను చెక్ చేసుకున్న తర్వాతనే పెయిడ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తా. సినిమాలో వచ్చే ఇష్టం ఉందా వెళ్ళడం? సినిమాలు ఇష్టం లేదు కానీ యాక్చువల్ సీరియల్ వెళ్దామని ఫ్యామిలీ స్టోరీస్ అంతే ఎక్కువ కాదు జస్ట్ ఫ్యామిలీ స్టోరీస్ ఉంటాయి కదా. సో అలా నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఎవరైనా అట్లా ఛాన్సెస్ తప్పకుండా వెళ్తా. ఓకే ఓకే అమ్ముల్ గారు మీరు అనుకున్న లక్ష్యం నెరవేరి మీరు ఇన్స్టాగ్రామ్ లో మరింత ఫాలోవర్స్ సంపాదించుకొని మరింత ఫేమస్ కావాలని అదేవిధంగా మీరు అనుకున్నటువంటి మీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక రోజు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.